ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతూ ఆయన పలికిన కొన్ని శ్రేష్టమైన మాటలలో మొట్టమొదటి మాట క్షమాపణ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయాన్ని నేను మీతో చెప్పి వాక్య భాగంలోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా. అయితే ఒక మాట ఏమిటంటే, ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు, అతన్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు, అతన్ని హింసిస్తూ ఉన్నప్పుడు అతను కోరుకునేది ఒకటి, తగ్గిస్తే నాకు చాలా బాగుండిద్దని చెప్పి అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు మనం చేసిన పాపాల నిమిత్తం, మనం చేసిన నిందల నిమిత్తం, మనం హింసించిన వారి కొరకు కానీ ఎవరి కొరకైనా సరే దేవుడు ఒకటే అడుగుతూ ఉన్నారు, క్షమించమని. మరి నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు వారి మాట మొట్టమొదటిదే క్షమాపణ. 3 ఏళ్ల పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా శిలువ మీద వేలాడుతూ గడిపిన ఆ యొక్క 3 గంటలు చాలా కష్టతరమైనవి. యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువ యాగంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మొట్టమొదటి మాట క్షమాపణ గురించి చెబుతున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరెరుగరు గనుక వీరిని దయతో క్షమించుము. లూకా సువార్తలో ఉంటుందన్నమాట ఈ యొక్క మాట. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఎవరైనా సరే మిమ్మల్ని హింసిస్తున్నా, యేసుక్రీస్తు వారిని హింసించారు, మరి అనేకమైన కొరడా దెబ్బలు కొట్టారు, బాగా హింసించారు, పిడిగుద్దులు గుద్దారు. ఎందుకో తెలుసా? నీవు చేసిన పాపం నిమిత్తం, నేను చేసిన పాపం నిమిత్తం ఆయన మన కొరకు శిలువ యాగం చేసి ఉన్నారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటో తెలుసు, ఎప్పుడైనా సరే దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు రక్తము కార్చాడు. ఆ దేవుడు చేసిన యొక్క కార్యం ఏదైతే ఉందో దాన్ని మన హృదయాల్లో ఉంచుకొని మనం ఆయన యొక్క మాటలను చొప్పున నడుచుకున్నాం అనుకో, నిత్యం ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తి చనిపోతున్నప్పుడు, శిక్ష అతనికి వచ్చి ఉన్నప్పటికీ కూడా అతడు ఏమడుగుతాడు తెలుసా? నేను నా తల్లిదండ్రులతో మాట్లాడాలి, ఇంకా ఏవైనా చివరి మాటలు వాళ్ళతో పంచుకోవాల్సింది ఏవైనా ఉంటే కనుక ఆ చివరి మాటలు చాలా యథార్థంగా మాట్లాడతారు, చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి ఆ మాటలు. కానీ యేసుక్రీస్తు వారు కూడా సిలువలో మాట్లాడుతున్న మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి ఎంతో గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. ఆయన అంత సిలువ యాగం చేయవలసిన పని ఏమి ఉంది? మనం ఎలా ఉంటే ఆయనకి ఎందుకు? కానీ ఆ యొక్క నరకయాతన నా బిడ్డలు భరించకూడదు, వారి యొక్క పాపాలన్నీ కూడా నేను మోస్తానని చెప్పి ఆయన మీద వేసుకొని రక్తం చిందించారు. ఇక నుంచి అయినా పాపాన్ని మానదాం, యేసు కొరకు జీవిద్దాం. ఆయన 3 గంటలు ఆ శిలువ యాగంలో మరి ఉన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. తన శరీరము బరువంతా కూడా 2 చేతుల మీద ఆధారపడి ఉంది. ఆ 2 చేతుల మీద మరి మేకులు బలంగా కొట్టి ఉన్నారు, కాళ్ళలో మేకులు కొట్టి ఉన్నాయి. అంతటి వెయిట్ మొత్తం కూడా మరి ఆ యొక్క మేకులు కొట్టి ఉన్న చేతుల్లో ఆయన ఎలా బరువు మోశారు? ఆ యొక్క బరువు మన శరీర బరువుని మనం కొన్నిసార్లు మోసుకోలేం. కానీ ఆయన నీరసించిపోయారు. అన్ని కొరడా దెబ్బలు కొట్టినప్పుడు చాలా బలహీనత పడిపోతారు. మన ఇంట్లో కానీ లేదంటే మనం ఏదైనా తప్పు చేశారనుకోండి, తల్లిదండ్రులే కానీ లేదంటే స్కూల్లో ఏదైనా తప్పులు చేసామో కానీ ఆ యొక్క టీచర్సే కానీ ఎవరైనా సరే దండించి కొట్టారనుకోండి, మనకి ఆ క్షణమే జ్వరం వచ్చేస్తుంది. మరి యేసుక్రీస్తు వారు అంతటి ఘోరాన్ని, అంతటి శిక్షను ఎలా అనుభవించారు? ఒకసారి మనం అందరూ కూడా ఇది ఆలోచించవలసిన విషయం. మరి అంతటి బరువును ఆయన మోసుకుంటూ ఆ యొక్క చేతుల్లో కొట్టబడిన ఏవైతే మేకులు ఉన్నాయో ఆ బరువునంతటి కూడా చాలా వేలాడుతూ ఆయన భరిస్తూ ఉన్నారు. తలలో ముళ్ళ కిరీటం గుచ్చబడి ఉంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక దయతో వీరిని క్షమించుము. మనం కూడా క్షమించే గుణం మనలో ఉండాలి. మనకి ఒక ఈగో ఉంటుంది. వారిని నేను క్షమించడం ఏంటి? నా బంధువులు నేను క్షమించడం ఏంటి? నా ఫ్రెండ్స్ని నేను క్షమించడం ఏంటి? ఇది కాదండి, ఇది కాదు.
మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి, యేసయ్య మన కొరకు ప్రాణం పెడుతూ, మన కొరకు ఆయన సిలువ యాగం చేస్తూ, ఆయన హింసించే వారి కొరకే, తండ్రి వీరేమి చేస్తున్నారు కనుక వీరిని క్షమించండి, వీరు ఎరగట్లేదు. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం ఈ శిక్షణ తగ్గిస్తే బాగుండయ్యా, ఈ శిక్షణ కొంచెం తగ్గించండి అయ్యా అని చెప్పి అడగలేదు. కాబట్టి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన మాట, యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. ఏదైనా సరే ఆయన కొరకు మనం జీవించాలి. రక్షణ సువార్తను మనం పట్టుకొని ముందుకు వెళ్ళాలి. క్షమించేవారుగా మనం అందరము కూడా నిశ్చయముగా ఉండుదుముగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక.